గుంతకల్ నియోజకవర్గం జనసేన సమన్వయకర్త అయినటువంటి వాసగిరి మణికంఠతో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్. మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ కగులుతున్న. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు సోదరా? సూపర్ కనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే సూపర్ గా ఉన్నారు. చాలా ఉత్సాహంగా కూడా ఉన్నారు. ఓకే, మీ మణికంఠ గారిది మీ ప్రాపర్ ఎక్కడ? నా పేరు వాసగిరి మణికంఠ. ఓకే. నా నేపథ్యం వచ్చి పూర్వం నుంచి చెప్పాలంటే అమ్మది పక్కనే నకందుడి నరసాపురము. ఓకే. మా నాన్నగారిది అనంతపురం పక్కన పామరాయి అనే కుగ్రామం. వీరిద్దరూ వివాహం చేసుకోవడం వల్ల వాళ్ళకు కలిగిన మొదటి సంతానం నేను. ఇంకా ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. అంటే మీ బాల్యం ఎక్కడ కలిసింది? ఎక్కువ అంత గుంతకల్ పరిసర ప్రాంతము మరియు అనంతపురం, ఈ రెండు నాకు హోమ్ టౌన్స్ ఉన్నట్టు అనమాట. 10th వరకు ఎక్కడ చదువుకున్నారు? 10th విద్యాభ్యాసం స్కూలింగ్ అంతా ఇక్కడ గ్రామీణ ప్రాంతంలోనే. ఓకే. ఇంకా 10th ఇంటర్ డిగ్రీ అంతా అనంతపురం. ఓకే. ఆల్మోస్ట్ 10th చదువుకునే టయానికి సమాజంలో ఏం జరుగుతుంది అనేది మీకు అవగాహన ఉంటుంది ఆల్మోస్ట్. ఆ టైంలో మీరు అంటే సోషల్ యాక్టివిటీస్ అంటే 10th చదివే టైంలో మీ ఆలోచన విధానం ఎలా ఉండేది? ముఖ్యంగా ఫస్ట్ నుంచి మేము అమ్మవారు అంత వ్యవసాయ నేపథ్యము, ఈ ఫార్మింగ్ మీద కొద్దిగా ఆలోచన ఉండింది. తర్వాత నాన్న టోటల్ గా అనంతపురం టౌన్ అనమాట. రెండు డిఫరెంట్ నేపథ్యాలు. అంటే నాకు గ్రామీణ ప్రాంతం మీద పట్టుంది, ప్లస్ నాగరికత కలిగినటువంటి పట్టణ ప్రాంతం మీద పట్టుంది. ఓకే. దాని వలన సమాజంలో జరుగుతున్నటువంటి రెండింటిని, అంటే గ్రామీణ ప్రాంతంలో జరిగే అసమానతల్ని గమనించేవాడిని, ప్లస్ పట్టణ ప్రాంతంలో జరిగేటువంటి నాగరికతని రెండు గమనించేవాళ్ళు వాడిని. మెయిన్ పట్టణంలో బ్రహ్మాండంగా అంతా కలిసికట్టుగా కొద్దిగా పాస్ట్ కల్చర్తో ఉండేది. ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా ఈ కులము అది ఇది అనేటువంటి డిఫరెంట్ కల్చర్ రెండు కనపడిస్తున్నది. సో నాకు అప్పటికే ముఖ్యంగా అనిపిస్తాను ఏంటంటే ఖచ్చితంగా అంటే సమాజంలో అసమానతలు అనేటువంటి ఉండకూడదు. ఖచ్చితంగా మనము రాబోయే రోజుల్లో మనకంటూ చక్కటి అవకాశం వస్తే కులము, మతము, ప్రాంతము, వర్గం అనే విభేదాలు లేకపోకుండా మంచిగా బతకాలనేటువంటి ఆలోచన అయితే చిన్నప్పటి నుంచి ఉండింది. ఓకే. అంటే లీడర్ క్వాలిటీస్ ఆ టైంలో మీరు అంటే స్టూడెంట్ యూనియన్ ఇవి ఉంటాయి కదా, వీటిల్లో మీరు ఏమైనా లీడర్షిప్ చేశారా? నేను చిన్నప్పుడు ఏఎస్ఎఫ్ కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఇంటర్మీడియట్ కమ్యూనిస్ట్ భావజాలం అయితే ఉండింది. ఎస్ఎఫ్ఐ లీడర్ గా కొద్ది రోజులు పని చేశాను. కానీ ఇంట్లో కొద్దిగా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు నాన్న వాళ్ళు, అమ్మ వాళ్ళు అంతా. ఎందుకంటే కొద్దిగా బాగా చదువుకోవాలా, ఇప్పటి నుంచే రాజకీయ ప్రభావం మీద పడితే ఎక్కడ ఏమైపోతాడో అనేటువంటి కొద్దిగా భావన ఉంది. అందువల్ల కొద్దిగా ఎంకరేజ్ చేయ, సో చదువు మీద కాన్సన్ట్రేషన్ జరిగింది. ఓకే. మీ ఫాదర్స్ మతం అంటే ఏం చేసేవాడు మీ ఫాదర్? మా తాతగారు ఎస్టీఓ, సబ్ ట్రెజరీ ఆఫీసర్, నారాయణ నాయుడు అని చెప్పి. సో మా తాతగారు ఉన్నంత వరకు మా నాన్న వాళ్ళు జిల్లా అంతా ఉద్యోగరీత్యా తిరుగుతుండే, బాగా చదువుకుంటూ ఉండేవారు అనమాట. ఎందుకంటే మా తాతగారు చిన్న వయసులో చనిపోవడం వల్ల మా నాన్న వాళ్ళు 6 మంది అన్నదమ్ములు, 6 మంది అక్క చెల్లెలు అనమాట. ప్రతి ఒక్కరు ఫస్ట్ నలుగురు బాగా విద్యాభ్యాసం అభ్యసించి మంచి ఉన్నత ఉద్యోగాలు అవరోధించారు. ఆ తర్వాత జనరేషన్లో ఉన్న వాళ్ళంతా కొద్దిగా ఫైనాన్షియల్గా వీక్ అయిపోవడం వల్ల కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొంటూ సమాజంలో వాళ్ళు ఏదో తోచిన పని చేసుకుంటూ పోయేవారు. అందులో భాగంగా మా నాన్నగారు అయితే మరీ ముఖ్యంగా ఒక సాధారణ లారీ క్లీనర్ నుంచి ఒక లారీ ఓనర్ స్థాయికి కష్టపడి ఎదిగి మమ్మల్ని కూడా అద్భుతంగా, నన్నైతే నిజంగా MBA LLB చదివించి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నన్ను నిలబెట్టాడు. నిజంగా చెప్పాలంటే మా నాన్న మై డాడీ ఈజ్ మై హీరో. మీ హీరో. ఓకే. అంటే మీరు చదువుకుని బాగా జాబ్ చేయాలని ఆలోచన ఉండేదా ఆ టైంలో? ఫస్ట్ నుంచి అయితే బాగా చదువుకోవాలా, మంచి జాబ్ కొట్టాలా అనేటువంటి ఆలోచన బాగుంది. మా నాన్నగారికి కూడా ఫస్ట్ నుంచి కూడా నన్ను ఇండియన్ ఆర్మీ పంపించాలనేటువంటి పెద్ద ఆశ ఉంది అనమాట. అసలు నిజం చెప్పాలంటే మా నాన్న హైట్ కొద్దిగా తక్కువ ఉంటాడు అనమాట. నేను
చిన్నప్పుడు ఎక్కడ మా నాన్నలాగా హైట్ తక్కువైతేనే అని చెప్పి నన్ను చిన్నప్పటి నుంచి కొద్దిగా బాగా హైట్ ఉండాలా మా నా కొడుకు అని చెప్పి రకరకాల ఎక్సర్సైజెస్, ఓకే. పౌష్టిక ఆహారం అందించడము, చాలా వినూత్నమైనటువంటి ప్రయోగాలు నా మీద అయితే ప్రయోగించాలని చెప్పి మా అమ్మ మా బంధువులు అందరూ చెప్తుంటారు అనమాట. కానీ కాలానుగుణంగా చదువుకైతే చదువుకున్నాను, కానీ ఎందుకో మరి నాకు ఇండియన్ ఆర్మీకి పోవాలనేటువంటి ఆలోచన కూడా పుట్టింది. నేను కొన్ని సందర్భాల్లో ఏమైందంటే ఓసీ కట్ ఆఫ్ అనేది ఉండడం వలన కొద్దిగా జాబ్స్ లో కొద్దిగా వెనుకబడిపోయినాను. సో మా నాన్నగారి కోరిక అయితే అక్కడికి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఓకే, మీ నాయన కోరిక అయితే నెరవేర్చలేకపోయారు. ఓకే, ఎంఏ ఎల్ఎల్బి కూడా చేశారు. మరి ఒక న్యాయ వృత్తిలో వర్క్ చేస్తూ మరి రాజకీయంగా ఎందుకు మీరు రావాలని మీ ఆలోచన? న్యాయ వృత్తి అయితే ఏం లేదు, ఎల్ఎల్బి అనేది నేను ప్యాషన్ తో చదివిన అంతే. ఓకే. సో సమాజం పట్ల నాకు ఒక అవగాహన ఉండాలా, రాజ్యాంగం పట్ల అవగాహన ఉండాలా, లా పట్ల అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ప్యాషన్ తో చదివింది లా అయితే. నా మదర్ సంబంధించినటువంటి వృత్తి కానీ వ్యాపారం కానీ లా ప్రొఫెషన్ అయితే కాదు, నేను వ్యాపారం. ఎంబీఏ మాస్టర్ డిగ్రీ చేశాను. సో ఫస్ట్ నుంచి కూడా నాకు ఉద్యోగం ఎప్పుడైతే రాలేదో నిరుత్సాహం పొందలే. ఖచ్చితంగా అంటే వ్యాపార రంగంలో ముందుకు పోవాలా, అద్భుతమైనటువంటి స్థానాన్ని అవరోధించాలా అని చెప్పి సో బిజినెస్ మీదనే కాన్సన్ట్రేషన్. మాకు కొన్ని బిజినెసెస్ ఉన్నాయి. నా తమ్ముడు పెద్ద తమ్ముడు వుడ్ వర్క్ మాకు వర్క్స్ చేస్తుంటాం అనమాట, పెద్ద కాంట్రాక్ట్స్. తమ్ముడు చూసుకుంటుంటాడు, అతనికి మోరల్ సపోర్ట్ గా ఉంటాను. కొన్ని రియల్ ఎస్టేట్ వెంచర్స్, కొన్ని ఇంకా వర్క్స్ ఉన్నాయి, కొన్ని పర్సనల్ గా చేసే సివిల్ వర్క్స్ ఇట్లాంటివి. సో వృత్తి రీత్యా అయితే కనుక పూర్తిగా టోటల్ బిజినెస్. ప్రవృత్తిగా రాజకీయాన్ని ఎంచుకోవడం జరిగింది. అది రాజకీయానికి అంటే రాజకీయాలకు రావాలి అని మీకు ఎందుకు అనిపించింది మణికంఠ గారికి? రాజకీయంగా అడుగులైతే చిన్నప్పుడే పన్నాయని చెప్పి చెప్తా. చిన్నప్పుడు అంటే ముఖ్యంగా మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ భావజాలం అక్కడ ఉంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే అంటే సోషల్ సబ్జెక్ట్. ఎంత ఇష్టమైన సబ్జెక్ట్ అంటే అది చరిత్ర అన్న చాలా ఇంట్రెస్ట్ గా చదివేవాడిని. ముఖ్యంగా ఇప్పటికీ కూడా ఏదైనా న్యూస్ పేపర్ లో పాత న్యూస్ పేపర్ కనిపెట్టేసి చిన్న పేపర్ కట్ చేసుకుని, కటింగ్ పేపర్ ఉంది కదా, ఏదైనా మనము పల్లీలు తిన్నా గురువులు తిన్నా ఆ పేపర్ పాత న్యూస్ ఉన్నా కూడా దాన్ని తీసి చదవడం అనమాట. సో అక్కడి నుంచే నాకు ఇదే ఉండింది. కానీ ఇంట్లో ఎంకరేజ్మెంట్ చేయకపోవడం వల్ల కొద్దిగా వెనకబడిపోయినా రాజకీయాల్లోకి రావాలనేది. కానీ ఎప్పుడైతే చిరంజీవి గారు మొదటి స్ఫూర్తి ప్రదాత అని చెప్పాలా, ముఖ్యంగా మేము చేసి అంటే సేవా గుణాన్ని అలవర్చుకుంది మా నాన్న మా అమ్మగారి తర్వాత మేము ఫస్ట్ సేవా గుణాన్ని అలవర్చుకుంది పద్మవిభూషణ్. ఇప్పుడు పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారిని చూసే అని చెప్పాలా. ఆయన ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ పెట్టాడో ఆ ప్రజారాజ్యం మీరు మణికంఠ గారు బాగా సినిమాలు చూస్తారా? చిరంజీవి గారికి డై హార్ట్ ఫ్యాన్. అసలు నిజంగా చెప్పాలంటే ఒక ఎనర్జీ టానిక్ ఏదంటే చిరంజీవి గారే అంతే. చిరంజీవి గారి సినిమాలు చూసే ప్రేరణ, చిరంజీవి గారి యాటిట్యూడ్ అన్న, చిరంజీవి గారి సేవా స్ఫూర్తి అన్న, ఆయన నేర్పించిన దాతృత్వంతోనే ఈరోజు సమాజం పట్ల మంచి అభిప్రాయం ఏర్పడింది అని చెప్పి నేను బలంగా నమ్ముతా. ఓకే, చిరంజీవి గారినే స్ఫూర్తిగా తీసుకున్నారు. ఓకే, రాజకీయాల్లోకి రావటం ప్రజారాజ్యం పార్టీతో ప్రయాణం మొదలు పెట్టాం. అప్పుడు ఇంకా కాలేజ్ డేస్, అప్పుడప్పుడే ఎంబీఏ కంప్లీట్ అయిపోయి ఫ్రెష్ గా వచ్చానమాట. విద్యార్థి అభ్యాసం కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా చూసుకుంటూ ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ వచ్చానమాట. సో అక్కడ ఘోర ఓటమి అనేది చెవి చూడడంతో కొద్దిగా స్తబ్దత ఏర్పడిపోయింది. పిఆర్పి నుంచి మీరు స్టార్ట్ అయ్యారా? విద్యార్థి అంటే దశ నుంచి స్టార్ట్ అయినా అప్పుడు కొద్దిగా యాక్టివ్ కార్యకర్తగా, నాయకుడిగా అయితే నేను రాలేదు కానీ కార్యకర్తగా పనిచేసినాం. చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీలో బాగా ఆయన సభలు, ఆయన స్పీచెస్ ని, ఆయన పెట్టేటువంటి అన్ని కార్యక్రమాల యాక్టివిటీస్ లోనూ రెగ్యులర్ గా ఫాలో అవుతూ పాల్గొనేవాడిని అనమాట. ఓకే, ప్రజారాజ్యం పార్టీ మరి చిరంజీవి గారు ఒక్కసారిగా కాంగ్రెస్ లకి విలీనం చేసినప్పుడు మీకు ఏమనిపించింది? సో అదే ఆ రోజు ఉన్నటువంటి నేపథ్యం, పరిస్థితుల ప్రభావము, రెండు రాజకీయ పార్టీలు ఆ రోజు చేసినటువంటి అంటే మనం దాంట్లో ఎంత పాజిటివ్నెస్ నెగిటివ్నెస్ పక్కన పెడితే ఏదో అదొక పీడ కలగా మాకు ఏదో మిగిలిపోయింది. సో ఏదో అనుకుంటే ఏదో సాధించాలనేటువంటి కసితో ఉంటుంది. మాకు ఆ స్పార్క్ రోంత బ్రేక్ పడినట్టుగా అనిపించేసింది. ఆ బ్రేక్ పడిన తర్వాత ఇంకా మేము కూడా బిజినెస్ మీద, కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ఏమనుకున్నారు
మీ ఆలోచన బ్రేక్ ఉంది. ఏదో రోజు ఫుల్ఫిల్ చేసుకోవాలనేటువంటి ఆశ అయితే మిగిలిపోయింది అనమాట. అంటే గట్టిగా ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా టీఆర్పీ లో బాగా కష్టపడి పనిచేశారు. ఎప్పుడైతే ఆ స్పార్క్ అంతా అంతరించిపోయింది అనేటువంటి బాధతో ఉంటుంది. ఆ బాధ ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకున్నాం. మాకు దేవుడిచ్చిన ఏదో మాకు మా రూట్ ఏమనుకుంటా పెళ్లి అయిపోయా 2013 పిల్లలు అది ఇది కెరీర్ అంతా. అప్పుడు మాకు ఎక్కడైతే ఆ బాధ ఉండిందో ఆ బాధని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మరి ఒక అద్భుతమైనటువంటి పోరాటపడమైనటువంటి నాయకుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి రూపంలో మాకు కనపడిస్తుంది అనమాట. అబ్బా వచ్చిందిరా, జనహితం కోసం జనసేన పార్టీని స్థాపించినాడు, ఖచ్చితంగా అంటే మళ్ళా మనము ఏదో ఒక రోజు ఫుల్ ప్లెజర్ గా కళ్యాణ్ గారి నాయకత్వంలో పని చేయాలనేటువంటి ఆశ చిగురిచ్చింది. సో 2014లో పార్టీ పెట్టడం, అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా విడిపోయిన రాష్ట్రం కాబట్టి మద్దతు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు ప్రపంచ నాయకుడిగా మోడీ గారు అప్పుడప్పుడే ఎస్టాబ్లిష్ అవుతున్నారు. కళ్యాణ్ గారు ఆయనతో జతకట్టడము, తర్వాత రాష్ట్ర పరిస్థితులకు అనుకూలంగా చంద్రబాబు నాయుడుతో జతకట్టడం. సో అప్పుడు కంటెస్ట్ చెక్కుకోకుండా ఓటు చిలబడుతుందని చెప్పి 2014లో జస్ట్ కూటమి విజయంలో మా వంతు బాధ్యతగా ప్రయత్నం చేశాం. ఓకే, ఆడికి స్టాప్ అయింది. ఇంకా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాజకీయము, నాకు తెలిసి 2016 నవంబర్ అనుకుంటా శ్రీమాంధ్ర హక్కుల ఆత్మగౌరవ సభ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 3 సభలు పెడతాడు. కాకినాడ, తిరుపతి, అనంతపురం సభ. ఆ సభ నుంచి జూనియర్ కాలేజ్ జరుగుతుంది అనంతపురం సభ. అక్కడ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాజకీయం స్టార్ట్ చేశాం. ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తివంతమైనటువంటి ప్రసంగము, మన రాష్ట్రం విడిపోయినప్పుడు జరిగినటువంటి మనకి రానటువంటి హక్కుల గురించి ఆయన మాట్లాడిన అది చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపించింది. ఖచ్చితంగా ఈయనతో నడచవలరా, ఇంకా ఫుల్ ప్లెజర్ యాక్టివ్ గా పాలిటిక్స్ దిగాలని చెప్పి మరి రీగైన్ అక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది జనసేన పార్టీలో. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఒక దశాబ్ద కాలం ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది. ఎన్నో రకాలుగా ఆయన అవమానాలు కూడా భరించడం జరిగింది. దీన్ని ఎలా చూసుకోవచ్చు? నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర గమనించింది, చూసింది, ఆయన అడుగులో అడుగు వేయడానికి మొదటి కారణం ఏంటంటే, నేను ఓటు వేస్తే గెలిచే నాయకుడు కాదు, నన్ను గెలిపించే నాయకుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే అని నమ్మిన. ఎందుకంటే ఒంటి నిండా పిఆర్పి ఆరని గాయాలున్న సోషల్ రెస్పాన్సిబిలిటీతో, సామాజిక బాధ్యతతో ప్రజలకు ఏందో చేయాలా, విభజన రాష్ట్రాన్ని ఖచ్చితంగా అంటే అభివృద్ధి పదంలో పెట్టాలనేటువంటి ఒక సోషల్ కమిట్మెంట్ ఆయన రాజకీయాలకు రావడము, వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి పోరాటాలను నచ్చి ఆయన బాటలో అడిగాడు. సో నన్ను గెలిపిస్తారు ఖచ్చితంగా ఈ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తితో నడవాలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి అడుగులో అడిగేసాం. నిజంగా ఆయన అప్రతిహతంగా, నిజంగా అంటే ఎన్ని ఘోర అవమానాలు ఎదురైనా కానీ ఈ రాష్ట్రం కోసం ఎంత కమిట్మెంట్ ఉంటే, అంటే ఒక దేశ భక్తి ఉన్న వ్యక్తి, నేను ఒకనొక సందర్భంలో అనుకుంటాను కానీ ఆ రోజు నేతాజీతో కానీ, భగత్ సింగ్ తో కానీ, లేదా అంబేద్కర్ గారితో కానీ కలిసి పనిచేయలేదు. కానీ అలాంటి అన్ని భావజాలాలు కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నిర్ణయించుకొని ఆయనతో పనిచేస్తున్నాం. నిజంగా ఇప్పటికీ కూడా ఎంతైతే ఘోర అవమానాలు ఎదుర్కొన్నాడో అంత అద్భుతమైనటువంటి విజయం, అంటే భారతదేశమే రీసౌండ్ కొట్టే అట్లాంటి విజయం, 100కి 100% స్ట్రైక్ రేట్ విజయం, అంటే ఆశామాసి విజయం. అంటే దీని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదలుచుకుంటే మనం, అంటే ఆయన ఫస్ట్ అవమానం దత్తపుత్రుడు, దీని గురించి ఏం మాట్లాడతారు? చూడండి, ఒకే ఒక విషయం ఆలోచన చేద్దాం. సినిమా పరంగా ఆలోచన చేస్తే ద బిగ్గెస్ట్ స్టార్ ఇప్పుడు అంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు తరం, అంటే అది ఒక జనరేషన్ అనుకుంటే నెక్స్ట్ జనరేషన్ పవన, మహేష్, జూనియర్, తారక, బన్నీనా, చరణ్ అని ప్రభాస్ అనుకుంటే వస్తే ఒక టాప్ హీరో. ఒక సినిమా తీస్తే చెప్పులేనంత డబ్బు, ఒక యాడ్ తీస్తే కావాల్సినంత డబ్బు ఉన్నటువంటి వ్యక్తి అష్టైశ్వర్యాలని తృణప్రాయంగా జడ్జించి పక్కన పడేసి సోషల్ కమిట్మెంట్తో వచ్చినాడు. ఈయన అర్థమైపోతుంది, ఈయన దత్తపుత్రుడా, చంద్రబాబు నాయుడికి పనిచేసే వ్యక్తి, మోడీ గారికి పనిచేసే వ్యక్తి, ఇంకో వ్యక్తికి పనిచేస్తానని ఎంత కమిట్మెంట్ ఉంటుంది అనేది ఈయన తెలిసిపోతుంది. సో ఇంకా దత్తపుత్రుడు కాదా అవునా అనేది అది ఎవడైతే అంటాడో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాను అనమాట. ద కమిట్మెంట్ పీపుల్ ఎవరబ్బా అంటే ఈ దేశంలోనే పవన్ కళ్యాణ్ గారని నేను బలంగా విశ్వసిస్తాను. పవన్ కళ్యాణ్ గురించి 3 పెళ్లిళ్ళ గురించి చాలా హాట్ చర్చ జరిగింది. 3 పెళ్లిళ్ళ గురించి వైసీపీ సోషల్ మీడియా ఒక ఊపింది. మరి దీని గురించి ఏం మాట్లాడతారు? నిజంగా ప్రజలు ఎంత విఘ్నులు అనేది
2024 ఎలక్షన్స్లో వాళ్ళ తిరుగుబాటు ఓటు అనే ఆయుధంతో చూపించేశారు. ఎన్ని కల్లిబొల్లి మాటలు చెప్పినా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళన్నా, దత్తపుత్రుడన్నా, ప్యాకేజీ అన్నా, ఎన్ని మాటలన్నా కూడా ప్రజలు అన్ని గమనించారు. నిజంగా ఈయన అదా కాదా అని చెప్పి ఒక్కటే ఒక చెంప చెట్టు లాంటి సమాధానం వైసీపీకి ఘోర ఓటమి. నేను 170 వైనాట్ 175 నుంచి ఒకటేసారి ప్రతిపక్ష హోదా కూడా కనీసం లేకపోకుండా 11 సీట్లకి పరిమితం చేసి ఏది కాదు పవన్ కళ్యాణ్తో అనేటువంటి వ్యక్తి ఒకటేసారి 100% స్ట్రైక్ రేట్. ఏదో జనరల్ నాలెడ్జ్ కోసం భారతదేశంలోనే ఏందిరా అంటే 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో నడిచినటువంటి పార్టీ అనే స్థాయికి ఎవరు అంటే అది వైసీపీ వాళ్ళే. ఇండైరెక్ట్ గా వైసీపీ వాళ్ళకి కూడా కృతజ్ఞత చెప్తున్నాం. మీరు ఎంత రెచ్చగొడితే మేము అంత గట్టిగా పనిచేస్తుంటే పోయినాం, ప్రజల పక్షాలు అంత గట్టిగా నిలబడినాం, మీ అప్రజాస్వామిక నిర్ణయాలన్నింటినీ ఎండగట్టినాం రోడ్లో. ఈ రోజు ప్రజలందరూ మాకు ఖచ్చితంగా అంటే బ్రహ్మరథం బట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టినారు. ఓకే, చాలా మంది లీడర్లు, వైసీపీ లీడర్లు కావచ్చు, ఒంటరిగా దమ్ముంటే పోటీ చేయి అని పవన్ కళ్యాణ్కి సవాలు విసరడం జరిగింది ఒకప్పుడు. ఆయన టీడీపీతోనే మద్దతు తెలిపి టీడీపీ పార్టీతో కలిసి ముందుకు రావడం జరిగింది. ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారికి మరి ఆయన జైల్లోకి పోయిన విధానం చూసాం మనం. మరి ఆయనకు సపోర్ట్ నిలిచిన విధానం కూడా చూసాం. దీన్ని ఎలా చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి గురించి? చూడండి, ఇప్పుడు మీరైనా నేనైనా మన ఇంటి పక్కన ఒక ఇంట్లో తగలబడిపోతుంది అంటే చూసి ఆనందపడతామా? పోయి కొన్ని నీళ్ళు వేసి ఆర్పడానికి, లేదంటే ఫైర్ ఇంజిన్ పిలిపించి ఏదో ఒకటి ప్రయత్నం చేసి దాన్ని కాపాడగలను ప్రయత్నం చేస్తామా? మనము భారతదేశంలో ఉన్నాం. మన నాగరికత మనకు నేర్పించింది ఏంది? ఎవరికైనా చెడు జరుగుతుందంటే మంచిగా కొంచెంసేపు పుమ్ముగాయరా అని చెప్పి. సో అక్రమ కేసులు బనాయించి నిజంగా అంటే ఆ వయసు వ్యక్తిని, సీనియర్ మోస్ట్ నాయకుడిని అంత నిర్దాక్షిణ్యంగా అప్పటికప్పుడు అరెస్ట్ చేసి ఏదో ఒక సంఘ విద్రోహమైనటువంటి వ్యక్తిని తీసుకొని పోయి అంత క్రూరంగా హింసించి ఆ తెల్లవారుజామున ఆ ఏజ్ ఎంత 74 years. ఇవన్నీ కొద్దిగా ఆలోచన చేస్తే మనసు ఎవరికన్నా కానీ, నీకైనా నాకైనా నిజంగా చెప్పాలంటే వైసీపీ డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఇంత చిత్రహింసలు చేసేది ఒక మనిషికి అవసరమా అని చెప్పి వాళ్ళే చీరించుకున్నారు. సో ఇట్లా చేస్తామా అని చెప్పి. సో అలాంటి వ్యక్తి అట్లాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా మనము నైతికంగా మద్దతు తెలపడానికి పోతాం, ఖచ్చితంగా తెలిపేదానికి పోతాం. అందులో అధర్మం అని తెలిసింది, ఖచ్చితంగా అధర్మం అన్నప్పుడు తెలిసినప్పుడు మన ఖచ్చితంగా ధర్మం వ్యాపకం ఉంటుంది, పక్కన నిలబడు కదా. ఆ ధర్మం అనే భాగంలోనే పక్కన పెట్టి నిలబడినాడు. ఖచ్చితంగా అంటే కలిసి పని చేద్దామని చెప్పినాడు. ఖచ్చితంగా ఒక వ్యక్తిని ఎదుర్కోవాలా, ఒక దుష్టుని లాగా పనిచేస్తున్నాడు అని చెప్పి కూటమిగా జరగట్టినారు. ఆ మోడీ గారి ఆశీర్వాదము, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఎలక్షన్స్కి పోయినా ప్రజలు కూడా నిజమే వీళ్ళు చేసింది వాస్తవం, వీళ్ళ పక్కనే ధర్మం ఉందని చెప్పి ఎవరన్నా ముందు ద బెస్ట్ జడ్జి ఎవరప్ప అంటే ప్రజలు ఏం చేశారు? మాకే తీర్పు చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, మోడీ గారు తీసుకున్న నిర్ణయం 100% రైట్ అని చెప్పి మాకు ఇంత గొప్ప విజయాన్ని ఈరోజు సమకూర్చారు ప్రజలు. సో ప్రజలకి పూర్తిగా ధన్యవాదాలు. వాళ్ళ కోసం హార్నిషాలు మా కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని, ఆయన ఫ్యామిలీని కూడా చాలా అసభ్యకరంగా తిట్టిన విధానం చూడొచ్చు మనం. వైసీపీ లీడర్ అయినటువంటి మరి మొన్నే రీసెంట్గా ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి దీని గురించి హోమ్ మినిస్టర్ను కూడా పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్లు తీసుకుంటారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నేరుగా మీడియా ముఖంగా మొన్న అన్నారు. మరి దీని గురించి ఏం మాట్లాడతారు మణికంఠ గారు? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని మన పెద్దలు అంటారు. సో అందులో భాగంగానే బోరగడ్డ అనిల్ కూడా మననే అరెస్ట్ చేసి పూజలు చేశారు. మధ్యలో మళ్ళా పాపం ఆ పూజలు పునస్కారాల్లో భాగంగా గత వైసీపీ అధికారులే ఉన్నట్టున్నారు కదా, పోలీస్ అధికారులు రాజమర్యాదలు ఏడా చేస్తా అంటే రెస్టారెంట్ కదా అందరినీ కూడా మళ్ళీ సస్పెండ్ చేయడం జరిగింది. సో అట్లాంటి వ్యక్తి గురించి నాకు ఆ పేరు పలకడం కూడా ఇష్టం లేదు. అంతే అది ఆయన గురించి ఏదైనాక అది ఇంకా ఆయన విజ్ఞతకి వదిలేద్దాం. ఇంకా నెక్స్ట్ మీరు చెప్పినట్టుగా ఇంకా కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలు గురించి మాట్లాడదామంటే, కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఏంటి అంటే, మా హోమ్ మినిస్టర్ గారికి నైతిక మద్దతు చెప్పినారు. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి చర్యలు తీసుకున్నా మీకు నేను మద్దతుగా ఉంటాను, మీరు సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఆయన కూడా ఒక డిప్యూటీ సీఎం, అంటే సీఎం తర్వాత సీఎం అవుతాడు. సో హుకుం జారీ చేసేటువంటి అవకాశం ఆయనకు ఉంది, ఖచ్చితంగా చెప్పినాడు. ముఖ్యంగా మీరు అన్నట్టుగానే కన్న కూతుర్ల మీద, అంటే ఆయన ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మీరు గుర్తుందో లేదో
అదే హోమ్ మినిస్టర్ అనిత గారి మీద, అనిత గారి బిడ్డ మీద, అనిత గారు ప్రజల్లో పనిచేస్తుంటే తిరుగుబాటుతో వ్యక్తిత్వ హననం చేశారు ఆమె గురించి, గుర్తుందో లేదో. ఆ వ్యక్తిత్వ హననం చేసినప్పుడు ఎవరే కానీ వచ్చి మాట్లాడినటువంటి ప్రభుత్వం ఎవరు లేరు. ఈ రోజు మాట్లాడుతున్నారు. సో హోమ్ మినిస్టర్ అనిత గారికి మరియు మనకు పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి, నేను డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి నాకే ఇట్లాంటి పరిస్థితి దాబరిచ్చింది అంటే మనం ప్రజలకు ఏమాత్రం భరోసా ఇవ్వగలమమ్మా, మీరు సీరియస్నెస్ తీసుకోండి అని చెప్పడం తప్పితే ఎక్కడే కానీ కాంట్రవర్షియల్ వర్డ్ లేదు. అదే దాన్ని గమనిస్తూ కూడా ఆమె కూడా ఏం చెప్పింది, దాన్ని చాలా పాజిటివ్ నేచర్ తీసుకుంటున్నాను, నాకు ఇప్పుడు ఒక బలం చేకూరింది అని చెప్పి అనిత గారు కూడా హర్షించడం జరిగింది. నిన్న ఇద్దరు మళ్ళీ కలిసి కూర్చొని దాని మీద రివ్యూ చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. మధ్యలో సోగాళ్ళు పీపుల్స్ అంతా మామూలే కదా కదా, అదేమంటారు కదా, ఒక ఆనందం అంటారు కదా, ఆ ఆనందం పొందాలని చెప్పి చిన్న చిన్న బిట్స్ కట్ చేసుకొని ఆ వీడియోస్ నిన్ను ఎడిట్ చేసుకొని యూనికి వాడు తోచినట్టుగా పంపించుకుంటున్నారు తప్పితే నిజంగా మాట్లాడాలనుకుంటే ఈ సోకాల్డ్ పీపుల్ అంతా గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో డాక్టర్ గారిని చేసి ఇబ్బంది పెట్టినప్పుడు ఏం చేసినారు, ఒక్కరు కూడా బయట రాలే. అదే డ్రైవర్ ని పోస్ట్ మార్టం, ఒక దళిత డ్రైవర్ ని చంపి పోస్ట్ మార్టం చేసినప్పుడు ఏం మాట్లాడినారు, ఎవరే కానీ రాలే. ఇంకా నిజంగా చెప్పాలంటే మూత్రం నోట్లోకి పోసి ఒక అణగారిక వర్గాన్ని వ్యక్తిని హింసించినప్పుడు ఈ సోకాల్డ్ పర్సన్స్ అంతా ఎవరు ఎందుకు మాట్లాడలేదు? సో ఇవన్నిటి మీద ఉక్కుపాదం మోపాలనేటువంటి ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి గట్టిగా చెప్పినాడు. అది కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చెప్తే ఇంకా బాగా వెళ్తుంది, పబ్లిక్ కూడా ఆదరిస్తారనేటువంటి ఉద్దేశంతోనే ఆ మాట చెప్పడం. హోమ్ మినిస్టర్ గారు కూడా దాన్ని అద్భుతంగా స్వీకరించడం, చంద్రబాబు నాయుడు గారు కూడా కరెక్టే మనం తీసుకోవాల్సింది అని చెప్పి ఇప్పుడు డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు కూడా అద్భుతమైనటువంటి డ్రైవ్ నిర్వహించి ఎవరెవరైతే సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారో ఉక్కుపాతం మోపుతామని చెప్పి చర్యలు తీసుకున్నారు. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అంటే మహిళల పట్ల, లా అండ్ ఆర్డర్ పట్ల ఈ ప్రభుత్వం గట్టిగా ఉంటుంది అని చెప్పడానికే కళ్యాణ్ గారు చెప్పినాడు తప్పితే ఇంకా దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు, మేమైతే ప్రజలైతే అసలుకి ఇబ్బంది పడడం లేదు అని గట్టిగా చెప్తున్నాయి ఈ విషయం. పార్టీ కూటమితో కలిపి మరి మొత్తానికైతే ఏపీలో ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం జరిగింది. ఇక్కడ అంటే దాదాపు చాలా చోట్ల జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, చాలా వరకు గొడవలు జరుగుతున్నాయి. మరి దీని గురించి ఏం మాట్లాడతారు? గొడవలు అయితే ఎక్కడ ఏమీ లేవు, ఇవన్నీ వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ దుష్ప్రచారం అంతే. నిజంగా ఎందుకు అటుంటుందంటే అద్భుతమైన విజయం, అసలు ఆ విజయాన్ని చూసి ఇప్పటికీ వాళ్ళు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ప్రభుత్వంలో మేమే ఉన్నాం అనేటువంటి భ్రమలో బతికేస్తుంటారన్నమాట వాళ్ళు. అంతే తప్పితే ఎక్కడే కానీ ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం మంచి కోఆర్డినేషన్తో, మంచి సమన్వయంతో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పైన మోడీ గారి ఆశీస్సులతో కానీ, ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్ బృందేశ్వరి గారి ఆలోచన విధానంతో కానీ అంతా హ్యాపీగా జరిగిపోతుంది. ఇంకా చిన్న చిన్నవి మ్యాక్సిమం ఎక్కడైనా కానీ చిన్న పొరపాట్లు అవి ఉంటాయి. అవి ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఎప్పటికప్పుడు మాట్లాడి ఎవరికి కావాల్సిన న్యాయం అవి చేస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా తగిన స్థాయిలో న్యాయం జరగలేదు అనేటువంటి ఇట్లాంటి సోషల్ మీడియా నుంచి దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. వైసీపీ వాళ్ళ మాటలు కూడా చెక్ పెట్టాలని చెప్పి సమన్వయ సమావేశాలని కూడా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యుల అధ్యక్షతన లోకల్ నాయకుల లీడర్షిప్లో కూర్చోబెట్టి మాట్లాడి ఎప్పటికప్పుడు ఎవరెవరికి ఏమన్నా సమస్యలు ఉంటే క్లియర్గా అవన్నీ మాట్లాడుతూ సమన్వయపరుస్తూ రావాల్సినటువంటి వర్క్లు ఉంటే రావాల్సినవి, లేదా పదవులకు సంబంధించిన విషయం కానీ అన్నిటికీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో మనం ఏ రకంగా మనం ఇచ్చిన హామీలు ఏమైతే ఉంటాయి, లోకల్ హామీలు కూడా ఉంటాయి. ఈ సూపర్ 6 మేనిఫెస్టోనే కాకుండా లోకల్గా కూడా కొన్ని ఇచ్చింటాం. ఆ హామీల్ని మనం ఎట్లా నెరవేర్చాలా అనేటువంటి కూడా అభివృద్ధి పనులకు సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి జరుగుతున్నాయి. నిన్నలాగ మననే సత్యసాయి జిల్లా సమన్వయ సమావేశం కూడా జరిగింది, త్వరలో మాది కూడా జరుగుతుంది. సో ఎక్కడ కానీ ఎటువంటి కాంట్రవర్సీలు లేవు, ఇవన్నీ వైసీపీ దుష్ప్రచారమే. ఓకే, గుంతకల్ నియోజకవర్గానికి వస్తే మరి ఇక్కడ కూటమి తరపున మరి టీడీపీకి టికెట్ రావడం జరిగింది. మరి మీరు ఎలా ఫీల్ అయ్యారు? జనసేన సమన్వయకర్తగా ఇక్కడ మీరు ఉన్నారు కాబట్టి. ఫీల్ అయ్యేదైతే ఏం లేదు, కానీ మ్యాక్సిమం ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా అందరూ ఎవరికి వారుగా ప్రయత్నం చేస్తారు. ఎలక్షన్ టైం వచ్చే టైంకి సీటు మా పార్టీకి రావాలంటే మా పార్టీకి రావాలా, మా నాయకునికి రావాలంటే మా నాయకునికి రావాలని ఎవరి వాళ్ళ ప్రయత్నాలు కామన్గా జరుగుతాయి. అందులో భాగంగా మా ప్రయత్నాలు మేము చేసినాం. మాకు జనసేనకి రావాలని చెప్పి మేము అనుకున్నాం, టీడీపీకి రావాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు, బీజేపీ వాళ్ళు కూడా మాకు రావాలని చెప్పి వాళ్ళు పట్టుబట్టినారు. కానీ ఏదేమైనా అధినాయకుల నిర్ణయం శిరోధార్యంగా మేము ముందుకు వెళ్తాం. మా నాయకుడు మాకు నేర్పించింది కూడా
ఏంటంటే పార్టీ ఒక స్టాండ్ మీద కట్టుబడి ఉంది అన్నప్పుడు మనం దాని నిర్ణయం తూచ తప్పకుండా ఫాలో కావాలని చెప్పి అందులో భాగంగా రకరకాల సామాజిక సమీకరణలో భాగంగా అన్ని రకాలుగా ఆలోచన చేసి మా కూటమి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వం గుమ్నూరు జయరాం గారికి ఇచ్చారు. ఖచ్చితంగా అంటే ఇచ్చిన తర్వాత అంతకుముందు వరకు చాలా ఆలోచన చేశాం కానీ ఈ ఏ రోజైతే ఇచ్చినారో సీట్ కన్ఫర్మేషన్ అయిపోయిందో మరుక్షణం ఇంకా అన్ని పక్కన పెట్టేసి ఖచ్చితంగా అంటే కూటమి విజయం కావాలా, ఖచ్చితంగా అంటే మనం ఇక్కడ నాయకులు ఎవరినైతే అభ్యర్థిని పంపించారో ఆ అభ్యర్థిని గజన విజయంతో మనము గెలిపించుకొని మా నాయకులకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం. ఎందుకు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాము అంటే సెంటిమెంట్ ఉందన్నమాట. ఆంధ్ర రాష్ట్రంలో గుంతకల్ నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యే అవుతారో ఆటోమేటిక్గా వాళ్ళు రూలింగ్లోకి వచ్చేస్తారనేది ఒక సెంటిమెంట్ ఉందన్నమాట. సో శ్రీ కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి పాదాల చెంత నుంచి ఒక ఎమ్మెల్యేని పంపిస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వం మాదే ఉంటుంది అనేటువంటి ఆలోచనతో కష్టపడి పనిచేసినాం. మాకు వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ గుమ్నూరు జయరాం గారు కూడా శక్తివంచన లేకుండా పనిచేశారు. కూటమిలో ఉన్నటువంటి బీజేపీ, జనసేన అందరూ ఎవరికి వారు శక్తివంతం లేకుండా పనిచేయడం వల్ల అద్భుతమైనటువంటి విజయాన్ని అయితే అందుకోగలిగాం. ఓకే, గుంతకల్ నియోజకవర్గానికి సంబంధించి మరి మీ ఎమ్మెల్యే గారితో గుమ్మనూరు జయరాం గారితో మరి జనసేన సమన్వయకర్త అయినటువంటి మణికంఠ గారితో మరి ఎలా బాండింగ్, మీ బాండింగ్ ఎలా ఉంది? ఇక్కడ 45 days కలిసి పనిచేసినాం, ట్రావెల్ చేసినాం. అనకూడదు, ఫస్ట్లో వచ్చేకి ముందు రకరకాల అపోహలు అయితే ప్రజల్లోనూ నాయకుల్లోనూ అందరిలోనూ అయితే వచ్చిన మాట అయితే వాస్తవం. కానీ మేము కూడా ఏందో ఎట్లా ఉంటాడని చెప్పి అనుకున్నాం. కానీ వచ్చిన తర్వాత మేము ఆయనతో కలిసి జర్నీ చేసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. పెద్ద ఆయనతో కలిసి పనిచేస్తున్నంతసేపు ఆదాంతము నిజంగా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ప్రచారంలో కూడా చాలా దూకుడుగా ముందుకు వెళ్ళినాం అనమాట. ఒకనో టైంలో ఆయన గురించి దుష్ప్రచారాలు చేస్తున్నప్పుడు కూడా చాలా మంది వైసీపీ వాళ్ళు కానీ గిట్టని వాళ్ళు కానీ చేస్తున్నప్పుడు కూడా నేను కూడా చాలా వరకు నా ప్రసంగాల్లో మైక్ పట్టుకొని తిప్పికొట్టడం జరిగింది. పెద్ద ఆయన కూడా పాపం చాలా బాండింగ్తో ఆత్మీయంగా పిలిచి మాట్లాడతాడు. నాకు కూడా ఆయన దగ్గరగా పనిచేసినప్పుడు నేను చూసిన బాగా. వితౌట్ గాడ్ ఫాదర్ ఈ మధ్య కాలంలో 3 times వరుసగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే గెలిచింది. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు నింటారు అనుకుంటా గుమ్మనూరు జయరాం గారే. 3వ గెలిపించుకునే అవకాశం మాకు దక్కింది చూడు. సో దీనికి ఒక రకంగా గర్వంగా కూడా ఫీల్ అవుతాను అనమాట. పెద్ద ఆయన కూడా ఎప్పుడు చెప్పేదాన్ని కూడా 3rd time హ్యాట్రిక్ విజయంలో మేము కూడా బాగా చూడవచ్చు పెద్ద ఆయన అని చెప్పడానికి ఉంటుందని చెప్పి. సో హ్యాపీ, ఈ ఇబ్బంది అయితే ఏం లేదు, నో ఇష్యూస్. బాగా ఉంది, ఆయన నాయకత్వం బాగుంది. రాబోయే రోజులు కూడా మేము అనుకునేది అదే. ఫస్ట్ మేము ఏదైతే మాట్లాడుకున్నామో ఈ నియోజకవర్గం సంబంధించి అభివృద్ధి ఏం చేస్తామనేది అవన్నీ జరగాల అని చెప్పి నిత్యం చర్చించుకుంటున్నాం. ఇప్పటివరకు చాలా అద్భుతంగా మా ప్రయాణం సాగుతుంది. ఓకే, మణికంఠ గారి పేరు గుంతకల్ నియోజకవర్గంలో మరి జనసేన పార్టీ తరఫున గట్టిగా వినిపిస్తుంది. అంటే అప్పుడున్న అధికార పక్షాన్ని కూడా నిలదీయటంలో మణికంఠ గారు చాలా ముందుండి పొరపాట్లని నిలదీసి అడిగేవారు. మరి దీని గురించి అంటే మీకు ఇక్కడ బలమైన ఎమ్మెల్యే క్యాడరీ వాళ్ళది, మరి మీ మీద ఏమైనా దాడులు చేయించడం జరిగిందా అప్పుడు ఆ టైంలో? అట్లాంటి దానికన్నా మేము ఫస్ట్ నుంచి కూడా ఎక్కడే కానీ నేను నా రాజకీయ ప్రయాణంలో సుమారుగా ఇప్పుడు ఒక 7-8 years అవుతుంది. ఎక్కడ కానీ వ్యక్తిగత విమర్శలకి ఎక్కడ తావి ఇవ్వలేదు, వ్యక్తిగత విమర్శలు చేయలేదు. గతంలో ఉన్నటువంటి వెంకటరామరెడ్డి గారి మీద కూడా నేను ఎప్పుడు అంటే విధానపరమైనటువంటి ప్రశ్నలే సంధించేవాడిని. కానీ వాళ్ళు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో, వాళ్ళ అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలు కట్టుబడి లేరని చెప్పి మాట్లాడే వాళ్ళ మీద, కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడే వాళ్ళం కాదు. సో నేను మాట్లాడడానికి ప్రధాన కారణము మా నాయకుడు శ్రీ కొందల పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్ఫూర్తి, ఆయన పోరాట పటిమతోనే మేము ఆ రోజు ఆయన అయితే ఏదైతే స్టేట్ కాల్స్ ఇచ్చాడో, ఘోర ఓటమిలో కూడా కుంగిపోకుండా మరుక్షణము భవన నిర్మాణ కార్మికుల కోసం విశాఖలో లాంగ్ మార్చ్ చేసిన విధానము మమ్మల్ని నిజంగా అంటే చాలా ఇన్స్పిరేషన్. దాని తర్వాత మా నాయకుడు చేసినటువంటి డిజిటల్ క్యాంపెయిన్ మీరు కూడా బాగా గమనించారు. జనసేన పార్టీ చేసినటువంటి రోడ్డు గుంతలో అడుగు గుంత గజానికి గొయ్యి అనేటువంటి గుంతల ప్రోగ్రాము సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్లో నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే మేము చేసినట్టుగా మేము ఆ పోరాటం ఎవరు చేసినారు అనుకుంటా. దాంతోపాటు జగనన్న కాలనీలో టిట్కో ఇళ్ల గురించి సామూహిక పరిశీలన చేయని చెప్పి స్టేట్ కాల్ ఇస్తే మేము అన్ని కాలనీల్లోకి వెళ్ళి అక్కడ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా మాటలు మాట్లాడారు అనమాట. అంటే మౌలిక వసతుల కోసం అని చెప్పని 35,000 కోట్లు ప్రకటించానని చెప్పి అప్పట్లో అన్నాడు. ఆడపై చూస్తే కరెంట్ ఉండదు, నీళ్ళు ఉండవు, రోడ్డు ఉండదు, అసలు బేస్ బటన్లోనే పనులు ఆగిపోయింటాయి. సో ఇవన్నీ మేము అడిగినా, మీరు అన్నారు కదా అండి ఇన్ని లక్షలు 24 లక్షలు ఇల్లు కట్టిస్తా అని చెప్పినారు. మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ముఖ్యంగా
నేను ముఖ్యమంత్రి అయితేనే వైసీపీ ప్రభుత్వం వస్తేనే టిట్కో ఇండియన్ మీకు బాగుంటుంది, ₹1 రిజిస్ట్రేషన్ చేపిస్తా అని చెప్పినాడు. ఇంతవరకు ₹1 కూడా ఏడాది రిజిస్ట్రేషన్ చేసిన దాఖలాలు కూడా లేవు. కానీ ఆ టిట్కో ఇండ్ల కోసము డబ్బులు కట్టి సామాన్యటువంటి ప్రజల మటుకు నెట్టయితే విరిగిపోయింది. సో ఇవన్నీ మేము ప్రశ్నించినాం. ముఖ్యంగా నేను ఆ కాలంలో ఈయన జగన్మోహన్ రెడ్డి పైలాన్ని కూడా ఆవిష్కరించానమాట. శ్రీకాకుళం అనుకుంటా, ఒకటి అనంతపురంలో పురువెందుల్లో ఒకటి పైలాన్ కూడా పెద్ద పెద్ద పైలాన్లు ఆవిష్కరించి నేను సామాన్యుడికి ఇల్లు ఇస్తాను అని చెప్పి జగనన్న కాలనీ. సో జగనన్న కాలనీలకు సంబంధించి జరిగినటువంటి ఈ భూసేకరణలో కూడా జరిగినటువంటి అక్రమాలని కూడా గట్టిగా మాట్లాడినాం. సో ఇవన్నీ మేము మాట్లాడుకుంటా ప్రజల్ని చైతన్యపరిచినాం. సో సబ్జెక్ట్ టు సబ్జెక్టే మాట్లాడినాం, కానీ అంతకుముందు ఎమ్మెల్యే వాళ్ళని, అంతకుముందు వైసీపీ వాళ్ళతో కానీ ఎక్కడ కానీ మేము వ్యక్తిగత విమర్శలకు ఎక్కడికి పోయింది లేదు. సో దాడులు అయితే లేవు, కానీ పోలీస్ వాళ్ళ నుంచి మటుకు ప్రివెంటివ్ నోటీసులని, కార్యక్రమాలు చేయకూడదని, అర్ధరాత్రప్పుడు 12 గంటల వరకు ఫోన్లు వచ్చి చాలా చాలా ఇబ్బంది అయితే పెట్టేవాళ్ళు. ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడుతుండేవాళ్ళు, ఏంది పోలీసులు అది అని చెప్పి. సో అప్పుడు ఉన్నటువంటి మా ముద్దుల మామ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఉన్నా కానీ పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకునే కదా అన్ని సెకండ్ రాజకీయాలు చేస్తాను. సో దాంట్లో అయితే మేము చాలా నలిగిపోయినాం. అది జరిగిన వాస్తవం. ఓకే, ఇప్పుడు జనసేన అధినేత, మరి ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు మరి పవన్ కళ్యాణ్ గారు, ఆయన డిప్యూటీ సీఎంగా గెలిచి మరి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో కీలకంగా ఆయన చూసాము. మరి గెలిచిన తర్వాత ఆయన అన్న అయినటువంటి శ్రీ కొనిదెల చిరంజీవి గారిని, మరి ఆయన్ని పోయి కాళ్ళకు నమస్కారం పెట్టిన ఆ ఘట్టాన్ని ఎలా చూశారు మీరు? అసలు నిజంగా భారతదేశము అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది ప్రేమ బాంధవ్యాలు అనేటువంటిది బాగా గుర్తొస్తాయి. అంటే అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెల రిలేషన్స్. సో ఇవన్నీ మన కల్చర్లో భాగం. మన వివాహ బంధాలు ఇవన్నీ. సో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాము అన్నకు కానీ, తమ్ముడికి కానీ, చెల్లికి కానీ అనేటివి మనం ఎప్పుడు స్మరించుకుంటుంటాం. సో ఈ మధ్య కాలంలో అవి కొద్దిగా డౌన్ అయినాయి అనేటువంటి భావన అందరిలోనూ వచ్చింది. కానీ ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారి అద్భుతమైన విజయం తర్వాత, ఆ విజయం సాధించిన తర్వాత ఆ విజయాన్ని అతని దగ్గర పెట్టుకోకుండా అతన్ని ఒక తండ్రిలాగా పెంచి పోషించి ఒక స్థాయికి తెచ్చినటువంటి శ్రీ కొనిదెల చిరంజీవి గారికి అంకితం చేయాలని చెప్పి ఆయన విజయాన్ని ఆయన పాదాల చెంత పెట్టడం నిజంగా. సో హ్యూమన్ రిలేషన్స్కి వ్యక్తులు ఎంత విలువ ఇవ్వాలా, ఇదిరా తమ్ముడు అంటే ఇదిరా అన్న అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం. అసలు ఇప్పటికి మీరు చెప్తుంటే అవి వింటుంటే రోమాలు నిక్కబరుచుకుంటున్నాయి, ఇదిరా అని చెప్పి. సో అన్నదమ్ముల అనుబంధం అంటే ఇట్లా ఉండాలా అని మా నాయకులు మాకు ఆ విషయంతో చూపించారు. నిజంగా ఈ విషయంలో మా స్ఫూర్తి ప్రదాత అయినటువంటి చిరంజీవి గారికి, మా ఆరాధ్య నాయకుడు అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ అసలు. ఓకే, మణికంఠ గారు మరి ఫ్యూచర్లో ఎప్పుడైనా మరి ఎమ్మెల్యేగా చూడొచ్చా మణికంఠ గారిని? సో అది దైవ నిర్ణయం. నేనైతే మా నాయకుని ద్వారా, మా తల్లిదండ్రుల ద్వారా కూడా చాలా సర్వేల్లో మీ పేరు ముందుంది, చాలా మీడియాలో కూడా వచ్చింది మీ పేరు. మరి పని చేసుకుంటూ పోయినాము సోదరా. మా నాయకుని ద్వారా కానీ, మా ఇంట్లో నా హీరో అయినటువంటి మా తల్లిదండ్రుల ద్వారా కానీ నేను నేర్చుకుంది ఏంద్రా అంటే, ఆశతో కాకుండా ఏ పనైనా కానీ ఆశయంతో పని చేస్తే ఆటోమేటిక్గా వచ్చేటివి వస్తాయి అని చెప్పి నేను బలంగా నమ్ముతాను. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారి మీరు అన్నట్టుగానే దశాబ్దం తరబడి పోరాటం చేస్తే ఇంట్లో వాళ్ళని, బయట అసలు అనుకోకుండా అనూహ్యమైనటువంటి పరిణామాలన్నీ ఓర్చుకొని నిలబడిన దానికి ఈరోజు ఆయన అత్యున్నతమైనటువంటి విజయాన్ని చేరుకున్నాడు. సో అందులో భాగంగా విజయం సిద్ధిస్తుందనేటువంటి అపారమైన నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంది. దీంతో ఈ ప్రయాణంలో ఏమైనా వస్తే సంతోషంగానే, వచ్చినా రాకపోయినా కళ్యాణ్ గారి నాయకత్వంలోనూ ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచనతో, మరీ ముఖ్యంగా సామాజిక బాధ్యతతో అయితే ఖచ్చితంగా 100% ముందుకెళ్తాం. ఓకే, నెక్స్ట్ రాబోయే కాలానికి మరి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడగలమా? అది ఖచ్చితంగా. అసలు మా అంబిషన్, మా లైఫ్ అంబిషనే అది. ఇన్నాళ్ళు మేము పనిచేసింది కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ప్యాషన్. మా నాన్న రాజకీయ నాయకుడు కాదు, మా అమ్మ రాజకీయవేత్త కాదు. సో మా ఇంట్లో ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఒక వ్యక్తి బయటకు వచ్చాడు, ఆ వ్యక్తి వెంట మనం నడవాలా, అలాంటి నాయకత్వంలో ముందుకు పోవాలన్నటువంటి ప్యాషన్. నాట్ ఏ ఫ్యాషన్, FASHON ఫ్యాషన్ కాదు, ప్యాషన్, PASSON ఫ్యాషన్.
సో పవన్ కళ్యాణ్ గారి ప్యాషన్, ఆయన ప్యాషన్ ఏంది దేశం, ఆయన ప్యాషన్ ఏంది రాష్ట్రం, ఆయన ప్యాషన్ ఏంది జిల్లా, ఆయన ప్యాషన్ ఏంది ఆయన ఊరు. సో నాకు కూడా అంతే. ఆయన నుంచి మాకు అలవడిసింది ఏంటంటే ఖచ్చితంగా దేశం కోసము, ధర్మం కోసము మనం ఖచ్చితంగా పని చేయాలా అనే ప్యాషన్తో పనిచేస్తాను. సో 100% ముఖ్యమంత్రే కాదు, అత్యున్నతమైనటువంటి పదవులన్నీ కూడా ఆయన అవరోధించడంలో మేము కూడా ఖచ్చితంగా భాగస్వామి అయ్యేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. దాంట్లో నో డౌట్. ఓకే అన్న, మరి చివరిగా మణికంఠ గారి లక్ష్యం ఏంటి, మీ ఏం ఏంటి? ప్రతి ఒక్క మనిషికి ఓ లక్ష్యం ఉంటుంది. నేను దీని ద్వారా మీ వీక్షకులకు కూడా తెలియజేయాలనుకుంటున్నాను. మంచి ప్రశ్న ఇది, నాకు ఇష్టమైన ప్రశ్న కూడా. ఎందుకంటే లక్ష్యం అంటేనే చాలా మంది ఒక ఆలోచన లేకుండా పోతుంటారన్నమాట. నా లైఫ్లో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క మనిషి ఒక 3 మటుకు పక్కాగా ప్లాన్డ్గా వెళ్తుండాల. ఫస్ట్ వాడి ఫ్యామిలీ, తర్వాత వాడి కెరియర్, తర్వాత వానికి ఉండాల్సినటువంటి వ్యాపకం అంటే వాడిని గోల్, లక్ష్యం. సో ఈ 3 కోసము నిరంతరం కృషి చేసి ఉండాలి. ఫ్యామిలీ కోసం, ఈ ఫ్యామిలీ బాగుండాలంటే కెరీర్ బాగుండాలి, కెరీర్తో పాటు నీ లక్ష్యాలని అవరోధించాలి. ఈ 3 ఏది డిస్టర్బ్ అయినా కూడా ఇబ్బంది పడతావు. సో నా లక్ష్యం ఏంద్రా అంటే నాకు ఫస్ట్ నా కుటుంబాన్ని బాగా తీసుకోవాలా. లక్ష్యం ఏంద్రా అంటే నా కెరీర్ ఎక్కడ లోటుపాటు లేకుండా అద్భుతంగా మలుచుకోవాలా. నా లక్ష్యం ఏంద్రా అంటే ఖచ్చితంగా అంటే ఈ 2 అవరోధించిన తర్వాత సామాజిక బాధ్యతతో ఖచ్చితంగా నా వంతు సహకారం, నాకొచ్చి ఎవరు ఏది అడిగినా కూడా అది ధనం కావచ్చు, లేదంటే మాట సహాయం కావచ్చు, ఏదైనా కానీ నేను చేసే రూపంలో ఉండాలి. నా లక్ష్యం ఒకటే, సామాజిక బాధ్యతతో జీవితకాలం బతకాలనేది నా లక్ష్యం. సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కడు అలవర్చుకోవాలి. ఆ ఆలోచన విధానంతోనే నేను రక్తదానం చేసే మొదటి రోజే అనుకున్నా, నేను చచ్చేలోపు 50 సార్లు రక్తదానం చేయాలనుకున్నా. నేను చనిపోయేలోపు ఇప్పటికి సుమారుగా 40+ అయిందనమాట. సో ఎందుకంటే ఆ రక్తం లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో ఇట్లా ఏదో ఒక టైప్ ఆఫ్ లక్ష్యం ఏర్పరచుకోవాలి. లక్ష్యం లేని జీవితం వృధా. దీంట్లో భాగంగా ఫస్ట్ మనం చేయాల్సింది ఫ్యామిలీ, కెరీర్, నీ లక్ష్యం. సో నా లక్ష్యం సామాజిక బాధ్యతతో పాటు మీరు అన్నట్టుగా మా కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రినే కాదు అత్యున్నత స్థాయిలో చూసుకోవడం మా లక్ష్యం. ఓకే, సమాజానికి మణికంఠ గారు ఈ మెసేజ్ ఇస్తే ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? ఒళ్ళు విరిచి బాగా పని చేయండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు బాగా గుర్తు తెచ్చుకోండి. నీ జ్ఞానాన్ని పెంపొందించుకుంటాను నిత్యం. పెద్ద ఆయన ఏమంటాడంటే అంబేద్కర్ గారు, సమీకరించు, చర్చించు, విజ్ఞానాన్ని పెంపొందించుకో అంటాడు. సమీకరించి అంటే 10 మందితో కూర్చొని మాట్లాడుకుంటూ నీ విషయ పరిజ్ఞానాన్ని, దాంతోపాటు నువ్వు తెచ్చుకున్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని కొద్దిమందితో చర్చించు, ఆ తర్వాత విజ్ఞానాన్ని పెంపొందించుకో అంటాడు. సో నిత్యం నువ్వు ఎప్పటికప్పుడు మాడిఫై చేసుకుంటూ ముందుకు పోతుండాల. చిరంజీవి గారినే మనం చూసింటాం. కాలానికి అనుగుణంగా పాత సినిమాలో చిరంజీవి చూడండి, ఈరోజు చిరంజీవి చూడండి, ఈ రోజు కూడా కుర్ర హీరోలతో పోటీ పడతారు. సో మనం కాలం తగ్గట్టుగా మనం కాలంతో పరిగెత్తట్లా. మేము అట్లే ఉంటాము, మూసదూరంలోనే ఉంటాము, ఆ కాలంలోనే ఉంటాము అంటే నువ్వు మెగాస్టార్ కాలేవు. మెగాస్టార్ గారు పద్మభూషణ్ వచ్చినప్పుడు స్టాప్ అయినాడా? కాలే. పద్మ విభూషణ్ కావాలనుకున్నాడు. నిన్న లేక మొన్న మళ్ళా ఎన్టీఆర్ నాగేశ్వరరావు గారి పురస్కారం. ఇట్లా ఎప్పుడు మనం ఆగకూడదు. నిత్యం మనము ఒక విద్యార్థిలాగా, నవ యువకుడిలాగా, ఎంత వయసు వచ్చినా కూడా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు 70-75 ఇయర్స్, ఎట్లుంటాడు? మనకన్నా ఫాస్ట్గా ఉంటాడు. సో ఎప్పుడు నిత్యం మనం ఒక విద్యార్థిలాగా కష్టపడుతూ కష్టే ఫలైనటువంటి నినాదంతో ముందుకు పోవాలనేది నా మోరల్ మోటో. ఓకే, మొన్న రీసెంట్గా మీరు అన్నట్టు ఏఎన్ఆర్ గారి అవార్డు తీసుకున్నప్పుడు కూడా ఒకప్పుడు హోల్లో పెట్టారు, ఒక లెజెండరీ అయిన తర్వాత తీసుకోవాలా, నేనే కరెక్ట్గా అన్న. మరి దీన్ని చిరంజీవి గారు మొన్న జరిగింది, దీని గురించి ఏం మాట్లాడతారు? చూడండి, అంటే ఒక అత్యున్నతమైనటువంటి పురస్కారం అందుకోవాలంటే కూడా మనము ఏదో ఇస్తే తీసుకుందాం అనే దానికి కక్కుకోకుండా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఈసారి ఇది చిరంజీవి గారికి ప్రకటిస్తే ఒక చిన్న అప్లికేషన్ కూడా రాకూడదు అనేంత పరిపూర్ణ స్థానానికి మనం ఎదగాల. ఎదిగిన తర్వాత అవార్డు తీసుకోవాలా అని చెప్పి అనుకున్నాడు. నిజంగా ఆయన పద్మభూషణ్ నుంచి పద్మ విభూషణుడుగా ఎదిగిన తర్వాత ఆ స్థానాన్ని, ఆ అవార్డుని అందుకున్నాడు. అట్లా అంటే నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా అంటే చిరంజీవి లాంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకోవాలా, మన చంద్రబాబు నాయుడు అట్లాంటి వాళ్ళని ఆదర్శం తీసుకోవాలా, మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి అంటే ఓటమిలో కూడా ఎట్లా నిలబడాలా,
అనేది పవన్ కళ్యాణ్ గారు అట్లాంటిది. ఎందుకంటే ఘోర ఓటమి తర్వాత ఎమ్మెల్యే కూడా గెలవలేదు అనే స్థాయి నుంచి 100% స్ట్రైక్ రేట్ విజయం కొనిదెల పవన్ కళ్యాణ్ గారి సొంతం అంటే ఇంత గ్రేట్. సో ఏ విజయం రావాలన్నా మనకు మనం దానికి అర్హుడైన. సో చిరంజీవి గారు ఆ రోజు అది ఆలోచన చేసుకుని నేను ఒక స్థాయికి వచ్చిన తర్వాత అంత పెద్ద పురస్కారం అందుకున్నాడు. నిజంగా చిరంజీవి గారు ఎప్పటికీ ఆయన ఒక మెగా సేవా సుసంపన్నుడు, అందరికి స్ఫూర్తి ప్రదాత. ఓకే ఓకే కొన్ని క్వశ్చన్స్ అంటే ఈ కూటమి ప్రభుత్వం గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ఎక్కువ లెంత్గా ఆన్సర్ కాకుండా సింపుల్గా చెప్పేసేయండి. ఇప్పుడున్న ప్రభుత్వం మరి సూపర్ 6 పథకాలని ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల పాలనలో ఖచ్చితంగా పబ్లిక్కి అందిస్తుందని 100% రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే వచ్చిన వెంటనే ఫస్ట్ నెలే పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామన్నాం. బోనస్ గత 3 నెలలది 1000 7,000 రూపాయలు అట్ ఎ టైం, ఒకటే రోజే 7,000 రూపాయలు పెన్షన్ పెంచినటువంటి చరిత్ర భారతదేశంలో ప్రపంచంలోనే ఉండదు. అది ఒక్క ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రమే దక్కింది. ఒకటే. 2 దీపం పథకం, దీపావళి పండగ రాగానే రెండోది చేసినాం. ఇంకా చెప్పాలంటే మా నాయకుడు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న వెంటనే జాతీయ పండుగ అయినటువంటి ఆగస్టు 15 కానీ జనవరి 26 గణతంత్ర దినోత్సవం కానీ జాతీయ పండుగలు అద్భుతంగా జరగాల, జెండా పండుగ అని చెప్పి అప్పట్లో పంచాయతీలకి 100-250 రూపాయలు ఉన్న దాన్ని మైనర్ పంచాయతీలకి అయితే 10, మేజర్ పంచాయతీలకి అయితే 25,000 ప్రోత్సాహకాలు పెంచి దీంతో పాటి అంటే దేశభక్తి ఇక్కడ చాటుకున్నాడు. అవి కాకపోకుండా దేశం మొత్తం గ్రామ స్వరాజ్యమే ధ్యేయమైనటువంటి మహాత్మా గాంధీ కళ్ళగన్న స్వరాజ్యం రావాలనేటువంటి ఆలోచన విధానంతో ఒకటే రోజే 13,326 గ్రామ సభలు పెట్టినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఓకే, పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళలో పూర్తి చేయగలరు అని నమ్మకం ఉందా ఈ కుటుంబ ప్రభుత్వం? 100కి 300% 5 ఏళ్లలో ఖచ్చితంగా పూర్తి చేస్తాం. పూర్తి చేయడంతో పాటు మొన్న కూడా ఒక కమిటీ వచ్చింది, దాన్ని అధ్యయనం చేస్తుంది. ఆ డయాఫ్రామ్ వాళ్ళ గురించి ఎట్లా చేయాలి కదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్ట్రిక్ట్ గానే ఉన్నాడు. మా మంత్రి గారు రామానాయుడు గారి అద్భుతమైన చొరవ కూడా మీరు చూసింటారు. మొన్న తుంగభద్ర గేటు ఇబ్బంది అయినప్పుడు కానీ, మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా పాపం ఒక నిత్య కార్మికుడు వల్లే ఆయన కృషి చేస్తున్నాడు. సో అన్నిటికీ మించి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవడంలో మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత కీలక పాత్ర వహిస్తారనేది ఆంధ్ర రాష్ట్రానికి అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా అంటే మోడీ గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పోలవరం ప్రాజెక్ట్ని సంపూర్ణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ ప్రభుత్వం అందిస్తుంది. ఓకే, అమరావతి రాజధాని అమరావతి రాజధాని ఫస్ట్ నుంచి కూడా మేము స్టిక్ అని అయినాం. గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అప్పుడు కానీ ఫస్ట్ నుంచి కూడా ఖచ్చితంగా అందరి ఇష్టమైనటువంటి రాజధాని అమరావతి రాజధాని. దాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో అల్లుపెరగనటువంటి కృషి చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మన జంగిల్ క్లియరెన్సే గత పాలకుల నిర్లక్ష్యాన్ని కడిగేకే మాకు దగ్గర 4 నెలలు పట్టింది. జంగిల్ క్లియరెన్స్ చేయడానికి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి. సో 100కి 300% శాశ్వత భవనాలు నిర్మిస్తాం. వరల్డ్ క్లాస్ విశ్వనగరాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్మిస్తుంది. ఓకే, మీ విలువైన సమయాన్ని కేటాయించి మాతో చాలా విషయాలు పంచుకున్నారు. మరి ఇది గుంతకల్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ జనసేన సమన్వయకర్త అయినటువంటి మణికంఠ గారితో మన ప్రోగ్రాం. ఇంకో లీడర్తో మీ ముందుకు వస్తా. నేను మీ గోవింద్ భార్గవ్.